దేవుడా, కరుణించావా? ఈ బొమ్మ నాకే దొరికేలా చేసావు దేవుడా. అందుకే ఈ బాక్స్ కనిపించేలా చేసావు. థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ. ఇందులో ఏమీ లేదు. అయినా సరే నేను పట్టు వదలకుండా మిగతా బాక్సెస్ ఎక్కడున్నాయో కనిపెడతాను. ఆ బొమ్మని నేనే దొరికించుకుంటాను. బావ దగ్గర నేనే ప్రైజ్ కట్టేస్తాను. హాయ్, బాక్స్ దొరికింది. అంటే ఇందులోనే బొమ్మ ఉండాలి. దేవుడా దేవుడా, ఇందులో బొమ్మే ఉండాలి. మా బావ ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ ని నేను తీసుకొని నీకు గిఫ్ట్ గా ఒక టెంకాయ కొడతాను. ఓకేనా? నాన్న అటు చూడు, లక్కీ బాక్స్ వైపు వెళ్తుంది. బుడ్డది ఈ రోజు కరెంట్ షాక్ కొట్టి చస్తుందిరా. ఎన్నాళ్ళకి మన ప్లాన్ వర్కౌట్ అవుతుందిరా. కళ్ళ ముందే ఈ బుడ్డది చస్తుంటే యమ ఆనందంగా ఉందిరా బుల్లబ్బాయి. లక్కీ, ఏమండి ఏమండి? లక్కీ 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 లక్కీ, ఏ ముట్టుకోకు. లక్కీ వీళ్ళేంట్రా అపశకునులా తయారయ్యారు? లక్కీ లక్కీ, ఏమైంది? లక్కీ 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 లక్కీ. ఓ రేయ్, ఇప్పుడు చస్తుందా బ్రతుకుతుందారా? నాన్న, దాన్ని చిన్న ప్రాణం. మనం పెట్టింది పెద్ద షాకు. ఖచ్చితంగా చస్తుంది. అది చావాలి. అది చావలేదనుకో మనం చచ్చిపోతానన్నా. లక్కీ రఘు, రఘు, లక్కీకి ఏమైందిరా? ఏం లేదు నాన్నమ్మా, నువ్వేం కంగారు పడకు. చిన్న కరెంట్ షాక్ తగిలింది. అయ్యో, కరెంట్ షాక్. అయ్యో లక్కీ 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 లక్కీ. పద్మావతి, కొన్ని నీళ్లు తీసుకురా. వెళ్ళు. అలాగే లక్కీ లక్కీ లక్కీ. అమ్మా లక్కీ, లేమ్మా లక్కీ. లక్కీ 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 లక్కీ. అమ్మా లక్కీ 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 లక్కీ, లేమ్మా లే. లక్కీ, ఇప్పుడు ఎలా ఉంది? నాకు బానే ఉందమ్మమ్మ. అసలు ఏమైంది నీకు? ఏమో అమ్మమ్మ, నేనక్కడ బాక్స్ దగ్గరికి వెళ్ళాను. ఆ బాక్స్ లో బొమ్మ ఉందేమో అని అందులో చేయి పెట్టాను. అంతే, ఒక్కసారిగా షాక్ తగిలింది. మీరు అక్కడ పెట్టిన బాక్స్ లో పాము ఉందండి. గిఫ్ట్ అని తీస్తే అందులో పాము ఉందండి. భయంతో పక్కకు విసిరేశాను. చూద్దాం పదా. ఆటలాడితే ఇలానే ఉంటుంది. పాపం లక్కీ ప్రాణాల మీదకి వచ్చింది. అక్కడ బాక్సులు పెట్టేటప్పుడు చూసుకుని పెట్టే పని లేదు. కరెంట్ షాక్ అంటే మామూలు విషయమా? లక్కీ కరెంట్ షాక్ తగిలిందని నీకెలా తెలుసు బాబాయ్? నువ్వు ఇప్పుడేగా వచ్చావు. ఇదంతా చూస్తుంటే అర్థం కావటం లేదా? ఇంకా నయం, లక్కీకి ఏమీ కాలేదు. ఆడినాట్లు చాలు, ఇంక వెళ్ళిపోదాం రఘు. అవును, నందిని ఏది? ఆ పిచ్చిది ఇంకా బాక్సుల కోసం వెతుకుతోందేమో అత్తయ్య.
నేను వెళ్ళి తీసుకొస్తానమ్మా. వెళ్ళు. బుల్లెబాయ్, మనం కూడా చూద్దాం పదా. నేను మీ పేరు మీద రాయబోయే ఆస్తి 25 ఎకరాలు నేనున్నంతకాలం మీ చేతికి రాదు. మీరు కౌలుదారుల కిందనే సమానం. నా తదనంతరమే ఆస్తి మీ చేతికి దక్కుతుంది. మీ తాత చెడిపోవడం నా కళ్ళతో చూసిన నేను ఇప్పుడు మీరు కూడా నేనిచ్చిన ఆస్తిని అమ్ముకొని నాశనం అవుతారు అంటే చూసి నేను బాధపడలేను. నా తర్వాత అది ఉంచుకుంటారో అమ్ముకుంటారో అది మీ ఇష్టం. కానీ నేనున్నంతకాలం మాత్రం అది అమ్మే హక్కు మీకు లేదు. లాయర్ గారు, విషయం అర్థమైంది కదా? ఈ ప్రకారంగా ఆస్తి పంపకాలకి అన్నీ సిద్ధం చేయండి. అలాగేనమ్మా, ఉంటాను. ఏంటండి ఇది? ఈవిడ ఆస్తి పంపకాలంటుంది. ఆవిడ ఇష్ట ప్రకారమే జరగనివ్వు బాను. వెంకటరత్నం బుల్లెబ్బాయిల మొహం చూసావా? 25 ఎకరాలు రాసిస్తాం అనగానే ఒక వెలిగి ఇప్పుడు కాదు అనగానే ఎలా మాడిపోయాయో. అవునండి, ఇప్పుడు ఆ వెంకటరత్నం వాళ్ళు పార్వతమ్మ గారి ప్రాణాలకేం హాని తలపెట్టరు కదా. చెప్పలేం బాను. నానమ్మని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఆవిడకేం జరగనివ్వకూడదు. ఏంటన్నా ఈ ముసల్ది ఆస్తి ఇచ్చినట్లే ఇచ్చి అమ్ముకోవడానికి వీల్లేదని తిరకాసు పెట్టింది. ఎవరికైనా వయసు పెరిగే కొద్దీ చాదస్తం పెరుగుతుంది. దీనికి మాత్రం తెలివి పెరుగుతుందిరా. ఇప్పుడు మనం ఏం చేయలేమా నాన్న? ఎందుకు చేయలేమరా? అది తెలివిగా ప్లాన్ చేస్తే మనం అతి తెలివిగా ప్లాన్ చేసి దాని ప్రాణాలు తీస్తాం. ఏంటో నాన్న, మొన్నేవో ఇంటిల్లో పాది అందరినీ చంపేద్దామని వంటల్లో విషయం కలిపావు. నిన్నేమో పిల్లల్ని మాత్రమే చంపుదామని పార్క్ లో ప్లాన్ చేశావు. ఇవాళేమో ఆ ముసల్దాన్ని లేపేద్దాం అంటున్నావు. కానీ ఏమి జరిగి చావట్లా. జరుగుతాయిరా. మంచి జరగటానికి టైం పట్టొచ్చేమో కానీ చెడు జరగటానికి అంత టైం పట్టదు. మన అవసరమే ముసల్దాన్ని ఆయుష్ తగ్గిస్తుంది. మన అవసరమే దాని ప్రాణం తీస్తుంది. ఆ ముసల్దాని చావు అదే కోరుకుంటుంది. దాని తదనంతరమే ఆస్తి మనం అమ్ముకోటానికి అర్హులమని చెప్పింది కదా. అలాగే కానిద్దాం. దాన్ని లేపేద్దాం. అమ్మమ్మా, మా ముగ్గురికి గుమ్మడికాయతో దిష్టి తీసి లోపలికి స్వాగతం పలకండి. ఎందుకురా బాబీ? వచ్చేదారిలో చెరువు కట్టుపైన దిష్టి తీసి పడేసిన కొబ్బరికాయలు నిమ్మకాయలు తినొచ్చారా ఏంటి? అత్తయ్య, మేము విజయ గర్వంతో ఇంటికొచ్చిన వీరులం. మమ్మల్ని అవమానించడం పద్ధతి కాదు. ఒరే బాబీ, దాంతో పాటు చేరి నువ్వు సీరియల్ చూసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావా? అమ్మమ్మ, సీరియల్ ని నువ్వు అంత ఈజీగా తీసి పారేయకు. కృష్ణ తులసి సీరియల్లో శ్యామాని చూసి అదే పట్టుదలతో ప్రయత్నించి నేను ఈ రోజు ఇంత ఎత్తుకెదిగాను. లక్కీ, తలకి గుమ్మం తగులుతుందేమో, కాస్త తగ్గు. టీచర్, మీ వెటకారం ఆపండి. ఈ రోజు మేమేం సాధించామో తెలిస్తే మా అమ్మమ్మ ఎగిరి గంతేస్తుంది తెలుసా? గంతేసే ఓపిక నాకు లేదులే తల్లి. లోపలికొచ్చి విషయం ఏంటో చెప్పండి. పద పద.
ఏంటే ఇవి? మేమంతా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యామమ్మా. లక్కీ నాకేం మీ సహాయం అవసరం లేదు. పడిపోయినప్పుడు ఎలా లేవాలో నాకు తెలుసు. జాగ్రత్త అమ్మా. చూసుకుని నడవాలి కదా లక్కీ. మీరు మాకు పాఠాలు మాత్రమే నేర్పడానికి వచ్చారు, నడక కాదు. ఎలా నడవాలో మాకు తెలుసు. కింద పడ్డా గాని నీ మాటలకేం తక్కువ లేదు. దెబ్బలేమైనా తగిలాయా? తగిలాయి. అయ్యో, మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అప్పుడు మాంతాయి. అయితే నీకు తగిలిన దెబ్బలు ఇప్పట్లో మానవు. అంటే ఏంటి మీ ఉద్దేశం? మీరు ఇంట్లోనే పాతుకుపోతారా? మీరు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళరా? నానా అవి నీకు, ఇవి నాకు. ఒరే సచ్చు సన్నాసి, ఇది టీచర్ తీసింది కదా, మనం తీసుకెళ్తే డౌట్ వస్తుంది. ఇక్కడ పెట్టేసాయి. సంచిదేపో. నేను ఈ ఇంట్లోకి వచ్చిన పని పూర్తయ్యాకి ఈ ఇంటి నుంచి నా కాలు బయట పడేది. మిమ్మల్ని ఎలా పంపించాలో మాకు బాగా తెలుసు. ఆల్ ది బెస్ట్ లక్కీ. నువ్వు వెళ్ళా పనిలో ఉండు, కానీ చూసినాడు. ఇప్పుడు పడితే దెబ్బలు పెద్దగా ఏం తగలేదు, కానీ ఈసారి పడితే ముక్కు పగిలి ఎర్రగా దొండ పండులా అవుతుంది. అమ్మమ్మ గారు, నీ చేత్తోనే ఇవ్వమ్మా. సుజాత తీసుకో. వెళ్ళొస్తాను పార్వతమ్మ గారు. అయ్యో అదేంటి సుజాత, లెక్క చూసుకో. సరిగ్గానే ఉంటాయిలేండి, వెళ్ళొస్తాను. నాన్న రఘు, ఏంటమ్మా? నువ్వు బజార్కెళ్ళి కొన్ని సామాన్లు తీసుకురావాలి నాన్న. అదేంటత్తయ్య గారు, ఇంట్లో కావలసిన సరుకులన్నీ నిన్నేగా రంగయ్యతో తెప్పించాం. అవి కాదు పద్మావతి, నూతన సంవత్సర సంబరాలకు కావలసిన సామాన్లు. ఎన్నడూ లేంది కొత్తగా ఇదేంటత్తయ్య గారు? ఇన్ని సంవత్సరాలు ప్రతి కొత్త సంవత్సరం పూట పిల్లలేదైనా సంబరాలు జరుపుకుందామని అడిగితే నువ్వు లేవన్న బాధతో ఏదో ఒక వంక చెప్తూ దాటేస్తూ వచ్చాన్రా. కానీ ఈసారి నువ్వున్నావు. ఇప్పుడు కూడా సంబరాలు జరుపుకోకపోతే ఎలా? నువ్వు వెళ్ళి సామాన్లు పట్టుకురా నాన్న. అలాగే నానమ్మా. నాన్నా, ఇప్పుడు ఈ డబ్బు ఎక్కడ దాచిపెడదాం? ఈ డబ్బు ఎవరికి కనపడిన చోట దాచిపెట్టాలి. ఇంకాసేపట్లో ఇంట్లో దొంగతనం జరిగిందని, ఈ డబ్బు టీచరే తీసిందని మనమే పుకారు పుట్టించాలి. అప్పుడు తల ఓ దిక్కు తిరిగి ఈ డబ్బు ఎవరికో ఒకరికి దొరికిందనుకో, మన కష్టం అంతా వృధా అవుతుంది. నిజమే నాన్నా, కానీ ఎక్కడ దాచిపెడదాం? ఎవరు కనిపెట్టిన ప్లేస్ ఎక్కడుంటుంది? ఎవరికి కనిపించకూడదంటే గొయ్యి తీసి దాచిపెట్టాలి మనం. అరే బుల్లబ్బాయ్, భలే ఐడియా ఇచ్చావురా. ఏం ఐడియా నాన్నా? అన్నావు కదరా గొయ్యి తీసి దాచిపెట్టాలని. అంటే ఏంటి నాన్నా, ఇప్పుడు ఈ డబ్బుని గొయ్యి తీసి దాచిపెడతావా ఏంటి? అవునరా, అంతకు మించిన మంచి చోటు ఎక్కడ దొరకదు. నువ్వు వెళ్ళి పలుగు పారపట్రా. అలాగే నాన్నా.
త్వరగా తిన్నానా, నీ గోతులు తవ్వడం కూడా రావట్లేదు. ఒరేయ్, గోతులు తవ్వడంలో నన్ను మించినోడు లేడు. బాబీ, నందిని ఎక్కడున్నారు? రండి, ట్యూషన్ కి టైం ఉందని చెప్తున్నాను కదా. ఏమైంది టీచర్ అమ్మా? ట్యూషన్ చెప్దామని అప్పటి నుంచి పిల్లల్ని పిలుస్తున్నాను, పలకరే. వాళ్ళొక్క చోట ఉంటారా? ఇక్కడే ఎక్కడో ఆడుతూ ఉంటారు. ఉండండి టీచర్, నేను వెళ్ళి చూసొస్తాను. లక్కీ, మనము ఇక్కడ బ్యాగులు పాతి పెట్టిన విషయం తెలియక ఆ టీచర్ ఏమో ట్యూషన్ చెప్తాను అని పిలుస్తోంది. ఇప్పుడు వెళ్ళి మనం టీచర్కి ఇచ్చే షాక్ తో ఆవిడకి దిమ్మ తిరిగిపోతుంది. పదండి పదండి పదండి. చెప్పండి టీచర్. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళారు? పిలుస్తుంటే పలకరే. మీ బ్యాగులు ఎక్కడా? అదే టీచర్, మా బ్యాగ్ లోనే వెతుకుతున్నాం. వెతుకుతున్నారా? వెతకడం ఏంటి? ఎక్కడ పెట్టారో మీకు గుర్తులేదా? గుర్తుంది టీచర్, అక్కడ షెల్ఫ్ లోనే పెట్టాం, కానీ ఇప్పుడు చూస్తే లేవు. బ్యాగులకి రెక్కలొచ్చి ఎగిరిపోయాయా? లేకపోవడం ఏంటి? సరిగ్గా చూసారా? సరిగ్గానే వెతికాం టీచర్. ఎవరో దొంగలు మా బ్యాగ్లని ఎత్తుకెళ్లారు. దొంగలు ఎత్తుకెళ్లారా? చెప్తాను. వీళ్ళు నా చేత ట్యూషన్ చెప్పించుకోవడం ఇష్టం లేక నాటకం ఆడుతున్నారు. మీతోనే బ్యాగులు తెప్పిస్తాను, చూడండి. అయ్యో, మీ బ్యాగులు పోయాయా? అనవసరంగా మంచి మంచి గిఫ్ట్లు మిస్ అయ్యారే. గిఫ్ట్ ఏంటి టీచర్? నేను మీకు సర్ప్రైజ్ ఇద్దామని మీ బ్యాగుల్లో గిఫ్ట్లు పెట్టాను. అవునా టీచర్? ఏం గిఫ్ట్? తినేదా తాగేదా? సర్ప్రైజ్ అని చెప్పాను కదా. ఇప్పుడు మీ బ్యాగులతో పాటు నేను మీకు ఇద్దాం అనుకున్న గిఫ్ట్లు కూడా పోయాయి. మీ బ్యాడ్ లక్. నాన్న, నాన్నోయ్, తొందరగా చూడు. నువ్వు చాలా తెలివైన వాడివి అనుకుంటున్నావు నాన్న. నన్నేమో అస్తమాను బుర్ర తక్కువ ఎదవంటావు, కానీ నీకు కూడా బుర్ర లేదు నాన్న. ఏంట్రోయ్ ఎక్కువ మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంటి నాన్న? మనం డబ్బు దాచిన దాని మీదేగా గుర్తుగా తులసి మొక్క నాటింది. అవును. ఇప్పుడు ఆ మొక్క చూడు ఎక్కడుందో. అవును బుల్లబ్బాయ్, ఎవరు మార్చుంటారు? ఆ పిల్ల పిశాచాలే మార్చుంటారు. పద. కింద డబ్బులున్నాయి, జాగ్రత్తగా తవ్వు. బుల్లబ్బాయ్, ఒకసారి అటు చూడు. చూసా. ఇప్పుడు ఇంట్లో డబ్బులు దొంగతనం చేసింది ఆ టీచర్ అమ్మే అని మనం చెప్తే నమ్మే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి, అవునా కాదా? అవును నాన్న. నన్ను నువ్వు, నిన్ను నేను, మనకు అప్పిచ్చేవాళ్ళు తప్ప మనల్ని ఇంట్లో వాళ్ళు నమ్ముతారంటావా? అందుకేరా ఈ విషయాన్ని పిల్లల చేతే పలికించాలి. టీచర్ అమ్మే దొంగతనం చేసిందని పిల్లలే బలంగా చెప్పేలా చేయాలి. వాళ్ళెందుకు చెప్తారు నాన్న? వాళ్ళు చెప్పర్రా, వాళ్ల చేత మనమే చెప్పించాలి. పద. ఏంట్రా, ఏమైంది? ముగ్గురు అదోలా ఉన్నారేంటి?
కొంపదీసి అసలు విషయం మీకు కూడా తెలిసిపోయిందా? అసలు విషయమా? ఏ విషయం? ఇందాక మీ అమ్మమ్మ టీచర్కి బీరువా తాళాలు ఇచ్చింది కదా. అవును, నాకు కాకుండా ఆ టీచర్కి ఇచ్చింది. అదే అదునుగా తీసుకుని టీచర్ బీరువాలో నుంచి చాలా డబ్బులు కట్టలు దొంగతనం చేసింది. ఏంటి మావయ్య నువ్వు అనేది? అవును నందిని, టీచర్ డబ్బులు కట్టలు దొంగతనం చేసింది. ఈ విషయం మేము చెబుదామంటే ఇంట్లో వాళ్ళెవరూ నమ్మేటట్లేరు. అందుకే ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నాం. సరే పదండి, అమ్మమ్మకి చెప్పేద్దాం. ఆగండి. ఏమని చెప్తావు? మనం చెప్తే ఆవిడ నమ్ముతుందా? ఆ టీచర్ని ఎంతగా నెత్తిన పెట్టుకుందో మీకు తెలుసుగా. అలాగని ఊరికే వదిలి. మీరు నా పక్కనుంటే నేను అడవిలో అయినా ఆనందంగా ఉంటాను. నేను చెయ్యని తప్పుకి వాళ్ళిద్దరూ నన్ను నిందిస్తుంటే చాలా బాధేస్తుందండి. వాళ్ళంత బలంగా ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అసలు నా రూమ్ లోకి ఆ 2 లక్షలు ఎలా వచ్చాయో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇంకెవరు బాను, ఇదంతా వెంకటరత్నం బుల్లబ్బాయి చేసిన ప్లానే. వాళ్లే డబ్బులు దొంగతనం చేసి నింద నీ మీద మోపాలని చూస్తున్నారు. వాళ్లే చేశారు అనడానికి మన దగ్గర సాక్ష్యాలేం లేవు కదండి. ముందు మనం అవే సంపాదించాలి బాను. ఎలాగా? నాకు తెలిసి వీళ్లే డబ్బు తీశారు కాబట్టి ఆ డబ్బు ఇంకా ఇల్లు దాటి బయటకెళ్ళి ఉండదు. వాళ్ళ ఇంట్లోనే ఎక్కడో పెట్టుంటారు. ఈ ఇంటికి ముందు సెక్యూరిటీ ఏర్పాటు చేస్తే ఆ డబ్బు బయటకెళ్లే అవకాశం ఉండదు. అప్పుడు వాళ్లే ఆ డబ్బు ఎక్కడుందా అనేది తెలిసేలా చేస్తారు. వాళ్లే ఈ పని చేశారని కన్ఫర్మ్ గా నమ్మడానికి వీల్లేదు కదండి. అందుకే బాను, నానంతో చెప్పి ఈ ఇంటికి ఒక సెక్యూరిటీ గార్డ్ని ఏర్పాటు చేద్దాం. వాళ్లే చేశారు లేదా వాళ్ళ చేత ఎవరైనా చేయించారో మనమే ఒక ప్లాన్ వేసి కనుక్కుందాం. ఇక దీని గురించి ఆలోచించుకో, పడుకో. ఏంటి బాను? మీరొక్కరూ నన్ను నమ్మితే ఈ ప్రపంచం మొత్తం నా మీద నిందలేసినా నేను బాధపడనండి. మీరే నాకు ముఖ్యం. మీరు నమ్మితే చాలు. మీరు అంటున్నారు కదా, నాకు 24 గంటలు టైం ఇవ్వండి. ఈ దొంగతనం ఎవరు చేశారో, అసలు దొంగలెవరో నేనే నిరూపిస్తాను. అత్తయ్య, టిఫిన్ చేతురుగాని రండి. టీచర్ అమ్మ చేసిందా? ఇంకా లేదత్తయ్య. నానమ్మా, ఏంటి నాన్న? ఈ రోజు నుంచి మన ఇంటికి సెక్యూరిటీ గార్డ్ని పెడదాం అనుకుంటున్నాను నానమ్మా. సెక్యూరిటీ గార్డా? సెక్యూరిటీ గార్డ్ ఎందుకు రఘు? ఎలక్షన్స్ అంతా అయిపోయాక ప్రచారం జరిగినట్టు దొంగతనం అయిపోయాక సెక్యూరిటీ ఎందుకన్నాయా? ఆ దొంగను పట్టుకోవడానికే ఈ సెక్యూరిటీ గార్డు. దొంగెవరో తెలిసిపోయాక ఇంకా సెక్యూరిటీ గార్డ్ ఎందుకు? పోలీసులు పిలవాలి గాని సెక్యూరిటీ గార్డ్ని పిలిస్తే వాడేం చేస్తాడు? బాబాయ్, మీకెంతకు ముందే చెప్పాను, టీచర్ అమ్మ దొంగతనం చేసిందంటానికి మీ దగ్గర సాక్ష్యాలు లేవు. అలాంటప్పుడు ఆవిడ నిందించడం కరెక్ట్ కాదు. నువ్వెన్నైనా చెప్పు రఘు, పశువులు పాకలో ఉండాలి, పనోళ్లు పెరట్లో ఉండాలి. ఇంట్లోకి ఆహ్వానించి మనతో పాటు కూర్చోబెట్టుకుని భోజనం పెట్టి తాళాలు కూడా చేతికిస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. పెద్దమ్మ టీచర్ అమ్మకు తాళాలిచ్చిన మాట వాస్తవమే. టీచర్ అమ్మ బీరువా ఓపెన్ చేసి అందులోంచి 10 లక్షలు తీసి సుబ్రహ్మణ్యం భార్యకిచ్చింది వాస్తవమే. ఇప్పుడు బీరువాలో 50 లక్షలు పోయింది వాస్తవమే. ఇంకా సాక్ష్యాలేముంటాయి రఘు ఆవిడే తీసింది అనడానికి? కాపు కాసేవాడు కన్ను వేయడానికి ఒక్క క్షణం చాలు బాబాయ్. ఇప్పుడు వాళ్ళని పట్టుకోవడానికే ఈ సెక్యూరిటీ గార్డుని పెట్టింది.
ఇప్పుడు ఏం చేద్దామంటావు నాన్న? ఏం లేదు నానమ్మ, ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకెళ్లే వాళ్ళని, బయట నుంచి ఇంట్లోకి వచ్చేవాళ్ళని, అది ఎవరైనా సరే ఆ సెక్యూరిటీ గార్డ్ చెక్ చేసే పంపిస్తాడు. ఇంట్లో డబ్బు పోయింది కాబట్టి ఆ డబ్బు ఇంట్లోనే ఎక్కడో చోటు ఉండే ఉంటుంది. అది ఎవరు తీసినా గానీ ఇంట్లో ఉన్న డబ్బు బయటికి వెళ్లాలంటే ఆ సెక్యూరిటీ చెక్ చేయాల్సిందే. ఆ విధంగా అయినా దొంగ ఎవరో తెలిసిపోతుందన్నమా. అలాగే నాన్న, నీ ఇష్టం. పదరా. టీచర్ అమ్మా, మీరు రాత్రి నుంచి ఏం తినలేదు, రండి టిఫిన్ చేద్దురు. నాకు ఆకలిగా లేదు పద్మావతి గారు. బాను, నువ్వేమీ ఎక్కువగా ఆలోచించుకో. ఇక్కడ జరగాల్సింది నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి ప్రశాంతంగా టిఫిన్ చేయి. రా టీచర్ అమ్మా, మీ ఆయన చూసుకుంటాను అంటున్నాడు కదా, ఇంకా టెన్షన్. ఆ సోదమ్మ ఒక్కసారిగా నెత్తి మీద పిడుగు పడ్డట్టు ఇలా మన ఇంటికొచ్చి మనల్ని ఇద్దరిని ఇరికిస్తుందని మనం ఏమైనా కలగన్నామా? ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? ఈ గోరింటాకు పండిందో లేదో టెస్ట్ చేద్దామా? ఒరే, అలాంటి వాళ్ళు చెప్పింది నిజమవుతుందిరా. ఈ గోరింటాకు మన ఇద్దరికి పండనే పండదు. సరే, ఓసారి పెట్టుకుని చూద్దాం ఏం జరుగుద్దో. పెట్టుకో. నాన్న, ఇట్టించిటే పారిపోతాం రా నాన్న. నానమ్మ చేతిలో చావడం కన్నా వేరే నియోజకవర్గంలో నాయకుల పోస్టర్లు గోడలు కంటించుకుంటూ ఫ్లెక్సీలు కట్టోడ్లు కట్టుకుని బ్రతికేద్దాం రా నాన్న. ఒరే బుల్లబ్బాయ్, నువ్వంత కంగారు పడకు. ఇప్పుడు మనకు కూడా గోరింటాకు పండినట్టుగానే ఏదైనా చేతులకు రాసుకుని వెళ్దాం. నాన్న, భలే ఐడియా ఇచ్చావు. అందరూ వచ్చారుగా. నానమ్మ, నా నుంచే స్టార్ట్ చేస్తాను. బావా, నీకు గోరింటాకు బాగా పండిందంటే నీకు అందమైన భార్య వస్తుందన్నమాట. ఒసే పిచ్చి మొద్దు, బావన్ చేసుకోబోయేది నువ్వే కదే. అందుకే అన్నానే ఆ అందమైన భార్య నేనే అని. అబ్బో, నీకు ఈ మధ్య చాలా తెలివితేటలు పెరిగిపోయాయక్క. ఏ, ముందు మీ చేతులు చూపించండి. చూపించు. టీచర్ అమ్మ ఎక్కడా? టీచర్ అమ్మా, రండి టీచర్, రండి. మీకు ఖచ్చితంగా గోరింటాకు పండలేదు కదూ, చూపించండి. అదేంటి టీచర్ అమ్మా, మీ చేతుల్లో గోరింటాకు పండింది అంటే ఆ సోదమ్మ చెప్పింది నిజం కాదా? ఆవిడ చెప్పింది వాస్తవమే నందిని. నేను తీయలేదు కాబట్టి నాకు పండింది.
బాబాయ్, బుల్లబాయ్, చూపించండి. మీరు ఇంట్లో అందరి చేతులు పండాయి. ఇది తప్పకుండా పనివాళ్ల పనే అయి ఉంటుంది అనుకున్నాను, కానీ వాళ్ళకు కూడా పండింది. రఘు, ఇంట్లో అందరి చేతులు పండాయి, మరి డబ్బే వేయనట్టు? కరివేపాకు నూరు పెట్టినా మీకు గోరింటాకులా పండిందంటే ఇది ఖచ్చితంగా మీ పనే. నానమ్మా, దొంగలెవరో దొరికిపోయారు నానమ్మా. ఎవరు నాన్నా? వీళ్ళిద్దరే. ఏరా, బుద్ధుందా మీకు? మీ నాన్న తాగుడికి బానిసై పేకాట్లో ఆస్తంతా పోగొట్టుకుని మిమ్మల్ని నడి రోడ్డు మీద పడేస్తే నిన్ను పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి... కొంచెం కూల్గా ఉండండి. ఏంటన్నా ఈ ఆవేశం, ఈ కోపం ఏంటి? ఆయనకి ఇలాంటివి నచ్చవు అమ్మమ్మ గారు. ఎవరైనా ఇలాంటివి చేస్తే ఇలాగే కోపం వస్తుంది. కాసేపు అయ్యాక మళ్ళీ ఆయన కూల్ అయిపోతారు. మా వాడి గురించి మీకిన్ని విషయాలు ఎలా తెలుసు టీచర్? అంటే దానిలో ఏముంది వెంకటరత్నం గారు, ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాను కదా. నేను చేసిందే టీచర్ ఉద్యోగం. ఎవరు ఎలా ఉంటారో, ఎవరి మనస్తత్వాలు ఏంటి అనేది నేను ఆ మాత్రం తెలుసుకోలేనా? నాన్న రఘు, పిల్లలేదో తెలియక చేశారు, పోనీలే నాన్న. ఈ 2 రోజులు అందరం సరదాగా ఉందామనుకున్నాం కదా, నువ్వు కాస్త కోపం తగ్గించుకో నాన్నా. అలాగే నానమ్మా. కాకపోతే ఇలాంటివన్నీ బయట వాళ్ళు వింటే బాగుండదు, అందుకే అలా రియాక్ట్ అయ్యాను. ఒరే బుల్లబ్బాయి, ఆ సౌండ్ బాక్స్ లోపల పెట్టు. అలాగే నానమ్మా. ఇలాంటి పాటలేం పెట్టకండి. నా మనవడికి నచ్చని పనులు ఏం చెయ్యొద్దు. ఇంకెప్పుడు ఇలాంటి పాటలేమీ పెట్టకండి, సరేనా? ఆ బాక్స్ తీసి లోపల పెట్టు. నాన్న రఘు, స్టోర్ రూమ్ లో మీ అమ్మా నాన్న ఫోటోలున్నాయి, వెళ్లి తీసుకురా నాన్న. అమ్మా నాన్న ఫోటో ఇప్పుడెందుకు నానమ్మా? నువ్వు ఇంట్లోంచి వెళ్లిపోయాక మీ అమ్మా నాన్న ఫోటోలు చూసినప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తున్నావని నేనే తీసి స్టోర్ రూమ్ లో పెట్టానురా. ఈ నూతన సంవత్సరంలో మీ అమ్మా నాన్న ఫోటోలకి దండ వేసి ఆశీర్వాదం తీసుకుందు గాని వెళ్లి తీసుకురా నాన్నా. వీడు ఇంతలా ఆలోచిస్తున్నాడు అంటే వీడు మా రఘురాం కాదేమో. ఒకవేళ వాడే అయి ఉంటే వెళ్లి వాళ్ళ అమ్మా నాన్నల ఫోటోలు తీసుకొచ్చేవాడు. ఇప్పుడు ఈ రఘురాం గాడు అసలైన వాడు అవునా కాదా అనేది ఈ ఫోటోల ద్వారా తెలిసిపోతుంది. ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు? ఆ ఫోటోలు ఎక్కడున్నాయో రఘురాంకి ఎలా తెలుసు అత్తయ్యా? ఒసే పిచ్చిదానా, ఆల్రెడీ పెద్దమ్మ చెప్పింది కదే స్టోర్ రూమ్ లో ఉన్నాయని. స్టోర్ రూమ్ లో చాలా ఫోటోలు ఉన్నాయండి. అందులో వీళ్ళ అమ్మా నాన్నల ఫోటో ఏదో రఘురాంకి ఏం తెలుస్తుంది? వాడికి తెలియకపోవడం ఏమిటి పద్మావతి? వాడికి ఊహ తెలిసిన తర్వాతే కదా వాళ్ళ అమ్మా నాన్న చనిపోయింది.
అయినా వీడింట్లోంచి పారిపోయే వరకు ప్రతిరోజు వాళ్ళమ్మా నాన్న ఫోటోలకి దండం పెట్టుకునే కదా బయటికి వెళ్లేవాడు. నువ్వు వెళ్ళు నాన్న, వెళ్ళి తీసుకురాపో. ఒరే రఘురాం, వెళ్ళి ఫోటోలు తీసుకొద్దాం పదా. రా. నాన్న, ఇప్పుడు మనమెందుకు అక్కడికి? ఒరే పిచ్చి సన్నాసి, వీడిని చూస్తుంటే నాకేదో డౌట్ వస్తుందిరా. ఆ ఫోటో వీడు గుర్తుపట్టలేదనుకో, వీడు మన రఘుగాడు కాదని బలంగా చెప్పొచ్చు. వీడి సంగతి తేల్చవచ్చు. పద. అరే బుల్లెబ్బాయ్, ఆ బాక్స్ లోనే ఉన్నాయి, ఓపెన్ చేయి. రఘురాం, చూపించు. ఇన్ని ఫోటోలు ఉన్నాయేంటి? ఇందులో రఘు అమ్మా నాన్నల ఫోటోలు ఎలా కనిపెట్టాలి? చూస్తావేంటి రఘు, మీ అమ్మా నాన్న ఫోటోది. వీళ్ళింతలా ఆనందపడుతున్నారంటే ఇది ఖచ్చితంగా రఘు అమ్మ నాన్న ఫోటో అయి ఉండదు. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? ఆ టీచర్ గురించి అక్క. ఏమోలే, ఆ టీచర్ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి చదువు టెన్షన్ కన్నా ఆ టీచర్ టెన్షనే ఎక్కువైపోయింది. మన ముగ్గురం మన చదువు గురించి ఆలోచించడం మానేసి ఆ టీచర్ గురించి ఆలోచించాల్సి వస్తుంది. అవునక్క, ఈ మధ్య నా పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. నేను అస్తమాను నెక్స్ట్ ఏం తిందామా అని ఆలోచించేవాడిని. ఇప్పుడు ఆ టీచర్ ఎప్పుడు ట్యూషన్ చెప్తుందా, మనం ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నాను. అన్నయ్య, ఇప్పుడు ఆ టెన్షన్ లేదు కదరా, మన బ్యాగులు దాచిపెట్టాను కదా. లక్కీ, మన బ్యాగుల్లో టీచర్ ఏదో గిఫ్ట్ పెట్టానన్నది కదా, వెళ్ళి చూద్దామా? భలే గుర్తు చేసావురా, పద. ఆ బ్యాగ్ లో ఉన్న గిఫ్టులు తీసుకొని ఆ బ్యాగుల్ని మళ్ళీ కప్పెడదాం. అక్క పద. ఆ టీచర్ని మనం ఏమో అనుకున్నాం కానీ టీచర్ చాలా మంచిది లక్కీ. మన కోసం ఇంత పెద్ద గిఫ్ట్ పెట్టింది. లేదు, ఇవి ఆ టీచర్ కొట్టేసిన డబ్బులే అనుకుంటా ఇక్కడ దాచిపెట్టింది. లేదు లేదు, టీచర్ మనకి ఇవ్వాలనుకున్న గిఫ్ట్ అయి ఉంటుంది. ఒరే అన్నయ్య, టీచర్ ఏమంది? మన బ్యాగుల్లో గిఫ్టులు పెట్టాను అంది. ఇది గిఫ్ట్ అని నువ్వంటే మరి బ్యాగులేవి? అవును కదా, మరి బ్యాగులేవి? ఈ విషయం అర్జెంటుగా అమ్మమ్మకి చెప్దాం. పదండి పదండి పదండి. మన కార్యకర్తల సంగతి మీకు తెలిసిందే కదా. రేయ్, ఏంట్రా తినడానికి ఏం దొరక మట్టి తింటున్నావా ఏంటి? లేదు బావా, ఇంటెనకాల గొయ్యి తవ్వాం. గొయ్యి తవ్వారా? ఏంటి ఇంటెనకాల గొయ్యి తవ్వారా? బావా,
ఇంటి వెనకాల గొయ్యి తవ్వితే బోలెడంత డబ్బు కనిపించింది తెలుసా? డబ్బా? డబ్బేంటి? ఇప్పుడు ఆ డబ్బా ఎక్కడుంది? అందులోనే ఉంది బావా. పద చూద్దాం, పదండి. లేదు, ముందు మేము అమ్మమ్మకి చెప్తాం. అమ్మమ్మా, అమ్మమ్మా. అమ్మమ్మకి చెప్పదు. అమ్మో, ఇప్పుడు మేము దాచుకున్న డబ్బు ఈ పిల్ల పిశాచులు ఇంట్లో వాళ్ళకి అప్పగించేలా ఉన్నారే. నందిని, ముందు చూద్దాం పద. మీరు ఏం చూసి ఏమనుకుంటున్నారు? లేదు బావా, మేం చూసింది మాత్రం డబ్బే. ఆ మాత్రం తెలీదా మాకు? ఫస్ట్ అమ్మమ్మకే చెప్తాం. అమ్మమ్మా, అమ్మమ్మా, అమ్మమ్మా. ఒరే బుల్లబ్బాయ్. ఏంటనమ్మా? ఏంట్రా గొడవ? ఏం లేదు నానమ్మా, ఊరికే మాట్లాడుకుంటున్నాం. రేపు కొత్త సంవత్సరం కదా, వీళ్ళు మొక్కలు నాడతామంటే ఏ మొక్కలు నాడతామని డిస్కస్ చేసుకుంటున్నాం. ముందు మీరు పదండి, ఒకసారి నేను చూస్తాను. పదక్క, బుల్లబ్బాయి బావకి చూపిద్దాం. బావ చూస్తే గాని నమ్మేలా లేడు. నానా, ఇట్రా ఇట్రా. సరే పద బావ, పద పద. ఏంట్రా? పెరట్లో కొయ్యి తుఫారండి నాన్న, మన డబ్బు కనిపించిందట. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవును నాన్న, వాళ్ళు అసలే డబ్బు చూశారండి నాన్న. ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? అమ్మో బావా, ఏంటి ఇక్కడే ఉన్నావు? రా బావా. మావయ్య, మీరు కూడా రండి, మీకు చూపిస్తాం. రండి రండి. పదవే. రండి మావయ్య, రండి రండి. బావా చూడు చూడు. ఈ పిల్ల పిశాచాలు ఎక్కడెందుకు తవ్వారు? ఈ డబ్బు బయటకెందుకు తీశారు? ఎవర్రా ఇక్కడ గొయ్యి తవ్వింది? మేమే మావయ్య. ఎందుకు నందిని ఇక్కడెందుకు తవ్వారు? మేము టీచర్ దగ్గర నుంచి తప్పించుకోవాలని మా బ్యాగ్లన్నీ ఇక్కడ పాతి పెట్టాము. టీచర్ మా బ్యాగ్లేవో గిఫ్ట్లు పెట్టానని చెప్పింది. అందుకే బ్యాగ్ల కోసం ఇక్కడ తవ్వితే ఇప్పుడేమో ఈ డబ్బు బయటపడింది. మొన్న ఇంట్లో పోయిన డబ్బు ఇదే అయి ఉంటుంది కదా. ఇప్పుడెళ్ళి టీచర్ని అమ్మమ్మకి పట్టించి ఇంట్లో నుంచి గెంటేపిద్దాం. మీరు మర్యాదగా చెప్తే వెళ్ళేలా లేరు. మీకు వేపదండన తప్పదు. రఘురాం గారు, తీసుకురండి. అలాగే. బావా, ఇప్పుడు ఆ వేపాకులు ఎందుకు? అక్క వేపాకులు తిందు. ఇది తినటానికి కాదురా, మీరు తన్నులు తినటానికి. మీ అల్లరాపి ఇంకోసారి ఇలాంటి ప్లాన్ లేకుండా ఉండాలంటే ఈ ట్రీట్మెంటే కరెక్ట్. ఈ బాను మీకంటే తింగరదు, దాంతోనే పెట్టుకున్నారా? ఇది తినిపించడానికి కాదు బాబీ. మరి దేనికి? ఏమో నాకేం తెలుసు. టీచర్ తీసుకురమ్మన్నారు, తీసుకొచ్చాను. ఇదిగోండి టీచర్. చేస్తుంది ఇలారా. ఏంటి వీటిని ఇలా చూపిస్తుంది? ఏం చేయబోతుంది? మర్యాదగా చెప్తే నువ్వు వినేటట్టు లేవు నందిని. ఇప్పుడు నీకు ఉంటుంది నా చేతిలో వేపం ధూపం శాపం, వేపం ధూపం శాపం. టీచర్, మా తమ్ముడు అలా కొట్టకండి టీచర్, నాకు చాలా బాధగా ఉంది. పద్మావతి గారు,
మరి ఇంత మంచితనం పనికిరాదు. ప్రేమ అనేది మనుషుల మీద ఉండాలి కానీ ఇలా ఒకరి శరీరంలోకి వచ్చిన ఆత్మల మీద కాదు. వేరే ఒకరి ఆత్మ మన శరీరంలోకి వస్తే ఆ శరీరం ఎంత బరువెక్కుతుందో తెలుసా? ఇప్పుడు నందిని ఎంత బరువు మోస్తుందో మీకు తెలుసా? నందిని, మీ నాన్న నీ శరీరంలోంచి వెళ్ళిపోయారా? నువ్వు మామూలు మనిషి అయ్యావా? లేదు, నేను ధనుంజయనే మాట్లాడుతున్నాను. నా కూతురి శరీరం తేలిగ్గానే ఉంది. నువ్వు ఎంత ప్రయత్నించినా నన్ను బయటికి పంపించలేవు. నేను ఈ బొళ్ళు వదిలి వెళ్ళిపోవాలి అంటే నాకంటే ముందు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. అది తప్ప నీకు వేరే మార్గం లేదు. నువ్వు నన్ను పంపించలేవు. ధనంజయ్ గారు, మీకు నా గురించి పూర్తిగా తెలియకుండా మాట్లాడుతున్నారు. నేను మంచి మంచి ప్రేతాత్మల్ని పరిగెత్తించిన దాన్ని. ఆఫ్టర్ ఆల్ మీరెంత? వెళ్తారా లేదా? వెళ్ళను, వెళ్ళను కాక వెళ్ళను. అయితే మీకు వేపదండన తప్పదు. వెళ్ళండి. టీచర్, మా నాన్నని కొట్టకండి టీచర్. మా నాన్నని కొడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను టీచర్. ప్లీజ్ టీచర్, మీకు దండం పెడతాను. మా నాన్నని ఉండనివ్వండి టీచర్. మీరు వెళ్ళిపోండి టీచర్. మీరు వెళ్ళిపోతే ఎలాగో వెళ్ళిపోతానని అంటున్నాడు కదా టీచర్. లక్కీ, ఇలాంటివి చేసేటప్పుడు చిన్న పిల్లలు దగ్గరగా ఉండకూడదు. ఈ ఆత్మల గాలి మీకు సోకినా గాని మీకు కూడా వేపదండన తప్పదు. వెళ్ళు. అమ్మో, వెళ్తాను. నందిని, 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 కంగారు పడకండి అమ్మమ్మ గారు. నందినికి ఏం కాదు. ఇప్పుడు నేను కొట్టింది నందినిని కాదు, నందినిలో ప్రవేశించిన ఆత్మని మాత్రమే. నందినికైన గాయాలు తొందరలోనే తగ్గిపోతాయి. భయం ఎందుకు సీత? రా లోపలికి. జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉంది కదండి. ఇప్పుడు ఆ పెద్దావిడికి నా మొహం ఎలా చూపించను? చూడు సీత, ఆడపిల్లల మనసు వెన్నలాంటిది. కాస్త ప్రేమ చూపించగానే కరిగిపోతుంది. మోసపోవటం నీ తప్పు కాదు, మోసం చేయటం వాడి తప్పు. తప్పు చేసిన వాళ్ళు తలదించుకోవాలి కానీ మోసపోయిన వాడు కాదు. ధైర్యంగా లోపలికి రా, మిగతాది నేను చూసుకుంటాను. టీచర్, ఇప్పుడు నేనంటే మా బావ ఎవరితో మాట్లాడుతున్నాడో చూడటానికి వచ్చాను. మరి మీరెందుకు వచ్చారు? అదే, ఆయన ఫోన్లో సీత అన్నారు కదా, ఆ కొత్త క్యారెక్టర్ ఎవరా చూద్దామని వచ్చాను. రా. మా బావ చేయి కూడా పట్టుకున్నాడు. నానమ్మా, ఏంటి నాన్న? ఈ అమ్మాయి ఎవరు? ఇదేంటి ఇక్కడికొచ్చింది? కుంపతీసి నా విషయం ఈ రఘురంగడికి చెప్పేసిందా ఏంటి? ఇప్పుడు వీడు పంచాయతీ పెట్టి దాన్ని పెళ్లి చేసుకోమంటాడా? రఘు, ఈ అమ్మాయి ఎవరు? సూర్యనారాయణ గారి అమ్మాయి నానమ్మా, వాసు చెల్లెలు.
అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? వాసు చనిపోయిన దగ్గర నుంచి ఈ అమ్మాయి సంతోషాలకి సంబరాలకి దూరం అయిపోయింది నాన్నమ్మ. అందుకే ఈరోజు మనందరితో సంతోషంగా ఉండాలని ఇక్కడికి తీసుకొచ్చాను. రఘు, ఆ అమ్మాయిని పంపించేసాయి. వాళ్ళ నాన్న అసలే మంచోడు కాదు, చూసావు కదా. ఆ రోజు ఇంటికి వచ్చి ఎంత రచ్చ చేశాడో. ఇప్పుడు ఈ అమ్మాయి మన ఇంట్లో ఉందని తెలిస్తే వాడు మళ్ళీ వచ్చి రచ్చ చేస్తాడు. ఈ గొడవలన్నీ మనకు అవసరమా? అవునన్నా, వీళ్ళ నాన్న ఆవేశపరుడు. ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చిందని తెలిస్తే వెంకటరత్నం అన్నట్టు పెద్ద గొడవ చేస్తాడు. ఈ అమ్మాయిని పంపించేసాయి నాన్న. వీళ్ళ అన్న చావుకి కారణం నేనేనని వీళ్ళ నాన్న అపార్థం చేసుకున్నాడు కాబట్టే ఆవేశపడుతున్నాడు. తను అర్థం చేసుకుంది కాబట్టే నా మాటకు విలువచ్చి ఇక్కడికి వచ్చింది. వీళ్ళ నాన్న ఆవేశానికి భయపడి ఈ అమ్మాయిని ఆనందానికి దూరం చేద్దామన్నానమ్మా. మీరు భయపడుతున్నట్టు వీళ్ళ నాన్నే కనుకొస్తే నేను చూసుకుంటాలే నానమ్మా. నీ ఇష్టం నాన్న, నీకేదనిపిస్తే అది చెయ్యి. సీత, మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. లేమ్మా. వీడేంటి ఇలా కోపంగా చూస్తున్నాడు? ఆయన ఇది ఇంట్లో ఉంటే నా విషయం బయటపడుతుందేమో. దీన్ని ఎలాగైనా పంపించే ప్లాన్ చేయాలి. నాన్న, ఏదో ఒకటి చెప్పి దీన్ని ఇంట్లోంచి పంపించేసాయి. మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ అమ్మాయి ఇంట్లో ఉంటే మనకు ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయిరా? వస్తే కిస్తే ఆ సూర్యనారాయణ గడొచ్చి ఈ రఘుగాన్ని లేపేస్తాడు. అది మనకు మంచిదే కదరా? అసలు విషయం తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు నాన్న. ఆ సూర్యనారాయణ గడికి కూడా ఇంకా తెలియదు అనుకుంటా. వాడికి తెలిసిన ముందు రఘురామ్ గాడిని కాకుండా నన్ను లేపేస్తాడు. నా బాధ అర్థం చేసుకోవే. ఇప్పుడు దీని కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నేనే. తాతవు నువ్వే. నన్ను నిన్ను కలిపి లేపేస్తాడు. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు నాన్న, ఏం లేదు. సీత, రా ఇల్లు చూపిస్తాను. ఇప్పుడు ఈ కేక్ కట్ చేసిన తర్వాత ఇంట్లో అందరూ ఇదే తింటారు. నువ్వు, నేను, మీ అమ్మ తప్ప. ఈ కేకు తిన్న ప్రతి ఒక్కరూ మొత్తొచ్చి పడిపోతారు. అప్పుడే కదరా మనం దాచిపెట్టిన డబ్బు తవ్వి బయటికి తీసుకువెళ్ళగలిగేది. నాన్నా, నీ బుర్రే బుర్ర నాన్న. సూపర్ ప్లాన్ వేసావు. మరి ఏమనుకుంటున్నావురా ఈ వెంకటరత్నం అంటే? అవునానా, నాకు డౌట్. ఏంట్రా? ఇప్పుడు ఈ మొత్తం వల్ల ఎవరికేం ప్రమాదం లేదుగా? ఒకవేళ ప్రాణాలు పోతే? ఒరేయ్, ఇప్పుడు నేను కలిపిన మొత్తం మందు డోసు ఎక్కువైతే ప్రాణాలు కూడా పోతాయి. పుసుక్కున డోసు ఎక్కువై ఇళ్ల ప్రాణాలు పోయాయి అనుకో, పీడ విరగడైపోతుంది. ఒకవేళ మొత్తొచ్చి పడిపోయారనుకో, ఈ కేకు తిని పడిపోయారని నింద ఈ కేకు అమ్మినోడి మీద పడుతుంది. ఏది ఏమైనా మన మంచికే. అర్థమైందా? ఇప్పుడు పూర్తిగా అర్థమైంది నాన్న. ఇంట్లో అందరూ ఈ కేక్ తిని పడిపోతారు. తర్వాత మనం డబ్బులు తీసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అంతేగా? అర్థమైంది నాన్న. జాగ్రత్తగా పెట్టు, బయటపడేద్దాం. పద. ఎంతకు తెగించారా మీరు? ఇప్పుడు ఈ కేక్ తిని మేము పడిపోతే మీరు దాచిపెట్టిన డబ్బుని బయటికి తీద్దామనుకుంటున్నారా? చెప్తా మీ సంగతి.
ఒరే బుల్లెబ్బాయ్, అందరూ పడుకున్నారుగా? నాన్నా, నువ్వు మత్తు ముందు కలిపిన కేక్ తిని ఇట్టే మత్తులోకి జారుకుని అందరూ పడిపోయారు నాన్న. ఇంకొంచెం కేక్ మిగిలితే ఆ పిల్లలకు కూడా ఇచ్చేసి వచ్చాను. కానీ నానమ్మ, చూసావుగా, ఇంట్లో డబ్బు కొట్టేసింది వీళ్లే. ఏంటి బాబాయ్ అంత షాక్గా చూస్తున్నావు? నువ్వు మత్తు మందు కలిపిన కేక్ తిన్నా కూడా మేమెందుకు మత్తులోకి జారుకోకుండా ఉన్నావానే? ఆ కేక్ మేము తినలేదు బాబాయ్, తిన్నట్టు యాక్ట్ చేసామంతే. అసలు ఆ కేక్లో మత్తు మందు కలపటం నాకెలా తెలుసా అనుకుంటున్నావా? ఒరే వెంకటరత్నం, ఎంతకు తెగించారా? ఈ ఇంటి మనుషులై ఉండి ఇంట్లో డబ్బే దొంగతనం చేసి ఆ నింద ఈ టీచర్ మీద మోపాలని చూస్తారా? అసలు మీరు మనుషులేనారా? ఛా! ఇక మీరు నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. ఇప్పుడే కట్టుబట్టలతో వెళ్ళిపోండి. నా కంటికి కనిపించకండి. వెళ్ళిపోండి మీరు ముందు. నానమ్మ, తొందరపడకండి. ఇప్పుడు వీళ్ళని బయటికి ఎంటేస్తే పోయేది వాళ్ల పరువు కాదు, మన పరువు కూడా. ఇంకా వీళ్ళని ఎలా క్షమించగలుగుతున్నావురా? వాళ్ళు మనవాళ్ళు కదా నానమ్మ. వాళ్ళకేదో డబ్బు అవసరం ఉండి అది సర్దుబాటు కాకపోవడం వల్ల ఈ దారి ఎంచుకున్నారు. ఇక మీదట వాళ్ళు ఇలాంటి పనులు చేయకుండా నేను చూసుకుంటాను. ఈ ఒక్కసారికి వదిలేయండి. మీరెన్నిసార్లు వాడిని అవమానించినా ప్రతిసారి వాడు మిమ్మల్ని వెనకేసుకొని వస్తున్నాడు. ఎంత చూడాలనిపిస్తే మాత్రం ఇలా ఎదురుగా వచ్చి కూర్చుని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తారా? నువ్వు నేల మీద వేస్తున్న రంగులు నీ మొహం మీదకి ఎలా వచ్చాయా అని చూస్తున్నాను. నా మొహంలో రంగులా? ఎక్కడా? ఎందుకు నవ్వుతున్నారండి? నువ్వు రంగులు చెరుపుకోవట్లేదు, ఇంకొంచెం అంటించుకుంటున్నావు. అయితే మీరే తడవచ్చు కదా. గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగ్ బావా. ఇదిగో నీకోసమే మంచి కాఫీ పెట్టి తీసుకొచ్చాను, తీసుకో బావా. ఇప్పుడు నీకు ఉంటుంది నందిని. నన్నే భయపెట్టాలని ప్లాన్ చేస్తారు కదా. నేను వేసిన ప్లాన్కి నీకు టిఫిన్ బదులు తిట్లు తినాలి మా ఆయన చేత.
ఏంటి బావా అలా చూస్తున్నావు? స్నానం చేసావా? ఆహా లేదు బావా. బెడ్ మీద నుంచి లేవగానే నువ్వు గుర్తుకొచ్చావు. నీకు కాఫీ ఇచ్చాకే ఏ పనైనా స్టార్ట్ చేద్దామని నేనే స్వయంగా కాఫీ కలిపి మరీ తీసుకొస్తున్నాను బావా. బుద్ధుందా నీకు? స్నానం చేయకుండా పొయ్యలిగిస్తారా? అసలు స్నానం చేయకుండా కిచెన్ లోకి అడుగు పెట్టకూడదు తెలుసా నీకు? అసలు కిచెన్ అంటే ఏంటో తెలుసా నీకు? మనం తినే ఫుడ్ తయారయ్యే దేవాలయం అది. అలాంటి కిచెన్ లోకి బెడ్ మీద నుంచి లేవగానే సరాసరి వెళ్ళిపోయావా? నేను అడిగానా నాకు పొద్దునే కాఫీ కావాలని? స్నానం చేసి పూజ చేసిన తర్వాతే కిచెన్ లోకి వెళ్తారు ఎవరైనా. ఆ విషయం తెలుసా నీకు? ఇలా పాచి మొహంతో కాదు, వెళ్ళు. ఇంకోసారి నువ్వు కిచెన్ లోకి వెళ్ళావని తెలిస్తే. అయ్యో ఏంటి రఘురాం గారు అంత ఆవేశం? కాస్త కూల్ అవ్వండి. మీకు కిచెన్ అంటే ఎంత గౌరవమో తనకి తెలియకపోవచ్చు. ఏదో తెలియక చేసింది, వదిలేయండి. బావా అసలు ఆపనందిని. నేను ఆయన నిన్ను తిట్టకుండా కూల్ చేస్తుంటే నువ్వు టాపిక్ రేస్ చేసి ఇంకా తిట్లు తింటావా? నేను మాట్లాడుతున్నాను కదా. అసలేంటి ఈ టీచర్? ఈవిడే కదా నేను కాఫీ ఇస్తే ఇష్టం పెరుగుతుందని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతుందేంటి? నేను అనవసరంగా ఈవిడ మాట విని పొద్దున్నే బావతో తిట్లు తినాల్సి వచ్చింది. చూడు, టీచర్ని చూసి నేర్చుకో. శుభ్రంగా స్నానం చేసి ముగ్గు పెడుతున్నారు. ఇలా ఉండాలి ఆడపిల్ల అంటే. ఇలా ఉండాలి పద్ధతి అంటే. ఎలా ఉండాలి ఇవన్నీ చూసి నేర్చుకో. వెళ్ళు. అవును నందిని, పెళ్లిడికొచ్చిన ఆడపిల్లవి, ఇంకా చిన్నపిల్లల చేష్టలు పోలేదు నీకు. నీకు మంచి చెడు చెప్పడానికి ఇంత మంచి టీచర్ దొరికింది. ఆమె చెప్పినట్టు విని ఎలా నడుచుకోవాలో నేర్చుకో. ఇంకా నిలబడ్డావేంటి? వెళ్ళు. ఏం టీచర్ ఇలా చేస్తే మా బావకు నా మీద ఇష్టం పెరుగుతుందని చెప్పారు. ఇప్పుడేమో మా బావ నన్ను నాన్న తిట్లు తిట్టారు. ఎందుకు టీచర్ నన్ను ఇలా ఇరికించారు? అయ్యో నందిని, నేను ఊహించలేదు కదా ఇలా జరుగుతుందని. బేసిక్ గా ఈ కాలం మగ పిల్లలకి ఇలా ఉంటే నచ్చుతుంది కదా అని ఈయన కూడా అలాగే ఉంటారు అనుకున్నాను. ఈయన పద్ధతులకు పట్టింపులకు ఇంత విలువిచ్చే మనిషి అని నాకు మాత్రం